మొటిమలతోటి మచ్చలొచ్చి నల్లగా మారిపోయిన దాంతోటి చర్మంలో కందిపోవటం, అలానే మొటిమలతో మచ్చలే కాకుండా చర్మంలో ట్యాన్ ఉండటం, ట్యాన్‌తో పాటు ఈ నల్ల మచ్చలతోటి మొత్తంగా పిగ్మెంటేషన్‌గా ఉండటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనే దాని గురించి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మొటిమలు ఎలా వచ్చాయో నేను నా లాస్ట్ వీడియోలో చెప్పానండి. మొటిమలలో ఏ విధమైన స్టేజెస్ ఉంటాయి, దానికి ఏ విధంగా టాబ్లెట్స్ వాడాలో వాటి గురించి చెప్పాను. పీల్స్, లేజర్స్ ఏ విధంగా మొటిమలకి, అలానే నల్ల మచ్చలకి, అలానే ట్యానింగ్ ఉన్నప్పుడు, ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు ఏ విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి అనే దాని గురించి ఇవాళ నేను మీకు వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి మొటిమలతోటి బాధపడుతూ ఉంటారు. మొటిమలతోటి వచ్చిన నల్ల మచ్చలు, అలానే దాంతోపాటు ఉన్న ట్యానింగ్కి ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మొటిమలు వచ్చినప్పుడు బుగ్గలపైనే కాకుండా ఆడవాళ్ళకి ఇక్కడ వరకు కూడా భాగంలో మొటిమలు వస్తాయండి. అలాంటప్పుడు ట్యానింగ్ ఇక్కడ ఫోర్హెడ్ పైన ఉన్నప్పుడు ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనే దాని గురించి కూడా ఇవాళ డిస్కస్ చేసుకుందాం. నల్ల మచ్చలు ట్యానింగ్కి మెయిన్ కారణం వచ్చేసి ఎండలో వెళ్ళటం. చాలామంది ఈ మాట అనగానే అంటారు, ఎండలోకి నేను అస్సలకే వెళ్ళను సార్, నేను హౌస్ వైఫ్ని, నేను ఇంట్లోనే ఉంటాను. కొంతమంది సాఫ్ట్వేర్కి వెళ్ళే యంగ్స్టర్స్ ఏమంటారని అంటే, సార్ నేను ఉదయం 9 గంటలకు 10 గంటలకు నేను ఆఫీస్కి వెళ్ళాను అంటే రాత్రి 7:30 8 దాకా నేను ఆఫీస్లోనే ఉంటాను. అలాంటప్పుడు ఎండలో నేను ఉండే ప్రసక్తే లేదు, అలాంటప్పుడు నాకు ఎలా ట్యాన్ అవుతుంది అని అంటారు. మనం గమనించాల్సింది ఎండలోకి వెళ్ళినప్పుడే కాకుండా సన్లైట్లో కూడా మనకి ట్యానింగ్ అనేది ఉంటుందన్నమాట. సన్లైట్ అంటే సూర్యుడు వెలుతురు. సన్లైట్ అనేది మీకు తగులుతున్నంతసేపు మీకు ట్యానింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా కానీ మీ షర్ట్ తీసి మీరు చూసారనుకోండి, మీకు భుజం పైన, ఛాతి పైన ఉన్న చర్మంలో కలరు మీ ముఖం పైన ఉన్న కలర్కి అస్సలకి పొంతన ఉండదు. ఎందుకు అనంటే మీ చర్మము మెడపైన, తర్వాత ముఖం పైన ఏదైతే ఉందో దానికి మీరు ఎండకి, సూర్యుడు వెలుతురికి, విపరీతమైన పొల్యూషన్కి, డస్ట్కి, వీటన్నిటికీ స్కిన్ ఎక్స్పోజర్ అనేది అవుతూ ఉంటుంది. ఈ స్కిన్ అనేది మోస్ట్ సెన్సిటివ్ అండి. ఇంత స్కిన్ సెన్సిటివ్ అనేది మీ చర్మంలో ఎక్కడ కూడా మీకు ఆ భాగంలో ఉండదు. మీకు ఓన్లీ ఫేస్ పైన, మెడ పైన మాత్రమే ఉంటుందన్నమాట. ఇంత సెన్సిటివ్ స్కిన్కి మీకు పొల్యూషన్కి, డస్ట్కి ఎక్స్పోజర్ అయినప్పుడు, అలానే సూర్యుడు వెలుతురు తగిలినప్పుడు, ఆ వేడి తగిలినప్పుడు, ఏసీలో ఉన్నాం కదా, ఏసీలో ఉన్నప్పుడు మన స్కిన్ బెటర్ అవుతుంది కదా అని అంటే అలా కూడా ఉండదండి. ఏసీలో మీకు హ్యూమిడిటీ పెరుగుతుంటే ఆ టైంలో కూడా మీకు ఇది ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. మీ స్కిన్ సెన్సిటివ్గా ఉండి ఏసీ వెదర్లో ఇంకా డ్రై అవుతుంది అని అంటే ఇంకా మీరు సూర్యుడు వెలుతురికి వెళ్తే ఇంకా ట్యానింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానితో పాటు మొటిమలు గనక, మచ్చలు గనక అవుతే గనక ఇంకా ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. చాలామంది అంటారండి, సార్ నా దగ్గర చర్మంలో నాకు 5-6 షేడ్స్ ఉన్నాయి సార్, ఫోర్హెడ్ పైన ఒకటి, ఫోర్హెడ్ మధ్యలో ఒకటి, అలానే కంటి దగ్గర ఒకటి, అలానే ముక్కు పక్కన ఒకటి, బుగ్గ పైన ఒకటి, చర్మం పైన ఇలా మొటిమలు వస్తాయి, వాటిలో చుక్కలు ఉంటాయి. నాకు అసలు ఒక యూనిఫామ్ టోన్ లేదు సార్, నల్లగున్నా పర్లేదు, తెల్లగున్నా పర్లేదు, మామూలుగా ఉన్నా పర్లేదు, కానీ ఒక యూనిఫామ్ టోన్ ఉంటే చాలు కదా అని. చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిందండి, మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూనిఫామ్ టోన్ అనేది రావడానికని మనము కొన్ని ప్రయత్నాలు అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో పీల్స్, లేజర్స్ అనేటివి ముఖ్య భాగం. మీకు మందులు ఏవైతే ఉంటాయో దానికి వాడాల్సిన అవసరం ఉంటుందండి. మొటిమల్ని తగ్గిస్తూ ఐసోటెటినైన్ అని ఉంటుందండి. అలాంటిది వైటమిన్ ఏ ఐసోమర్స్ ఉంటాయి. దయచేసి ఇది మీరు ఆన్లైన్లో కొనుక్కొని తీసుకోవటం అనేది ప్రయత్నం చేయకండి. ఎందుకనంటే ఇవి ప్రెగ్నెన్సీస్లో వాడకూడనివి, దానికి రక్త పరీక్షలు అనేవి చేసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. అది మీరు మమ్మల్ని కన్సల్ట్ అవుతే మీకు చెప్తాం. కానీ మీకు ఎందుకు ఇది చెప్తున్నాను అని అంటే మీకు ఇది అవేర్నెస్ తెలియాలి. ఇలాంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఇలాంటి మంచి పని చేస్తాయి, కానీ దానికి కొన్ని పరిస్థితుల్లోనే ఇవ్వాలి. వాటిని అన్నిటిని నిర్ణయించడానికి మీరు మా దగ్గరకు వస్తే మేము దానికి చెప్తామన్నమాట. అయితే ఈ ఆన్లైన్లో మీరు ఏవైతే దొరుకుతున్నాయో అవి అస్సలు తీసుకోవద్దండి, ముఖ్యమైనది అది. తర్వాత మీకు పీల్స్, లేజర్స్ ఏవైతే ఉంటాయో పీల్స్, లేజర్స్ అనేటివి మీరు రెగ్యులర్గా చేసుకోవచ్చు. పీల్స్, లేజర్స్ అనేటివి ఏంటంటే ఈ ట్యాబ్లెట్స్ వాడుతూ దాంతోపాటు మీరు మంచి పీల్స్ ఎలాంటివి అని అంటే మీకు జాస్మోనిక్ అసిటిక్ ఉంటుందండి, అసిటిక్ ఇవి ఉంటాయి, తర్వాత గ్లైకాలిక్ ఉంటుంది, మ్యాండలిక్ ఉంటుంది, సిట్రిక్ ఉంటుంది, ఇలాంటి వివిధ రకాలైన ఫ్రూట్ పీల్స్ అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. ఇలాంటివి చేయడంతో మొటిమలు అనేటివి మీకు బాగా కంట్రోల్లోకి వస్తాయి. దానితో పాటే మీకు ఇతరత్రవి కూడా మెడికేషన్స్ కూడా ఇవన్నీ వాడుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇవన్నీ వాడుతూ మీకు మంచి మంచి ట్రీట్మెంట్స్ పీల్సే కాకుండా లేజర్స్ కూడా చేయొచ్చు. లేజర్స్లో మా దగ్గర కొత్తగా బ్లూ యాక్నే లేజర్స్ వచ్చాయండి.
అలానే మీకు మంచి ఈ లేజర్ థెరపీసే కాకుండా నలుపు తీసేయడానికని నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీస్ చేస్తామండి. సాఫ్ట్ లిఫ్ట్ థెరపీస్ కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ విధంగా ఉన్న వాటికి మనం మంచిగా ట్రీట్మెంట్స్ అనేటివి చేయొచ్చండి. సో పీల్స్, లేజర్స్ కాంబినేషన్స్లో అనేటివి మనం చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మా దగ్గర నెలకు ఒక మాట అలా వచ్చి చేయించుకుంటూ ఉంటారు. అలానే ఇతరత్ర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచే వస్తే కనుక 15 రోజులు కూడా ఒక వారు వచ్చి చేయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది దూరం నుంచి వచ్చి కూడా 15 రోజులకు ఒక మాట వచ్చి కూడా చేయించుకుంటూ ఉంటారు. ఏమవుతుందనంటే ఇలా 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి ఇలా చేసుకుంటూ పోతుంటే మందులు వాడుతూ ఉంటాం. అలానే దాంతోపాటు ఈ ప్రొసీజర్స్ చేసుకుంటూ ఉంటాం. సేఫ్గా ఉంటాయి ఈ ప్రొసీజర్స్. చేసుకున్నాక మీరు ఎండకి వెళ్ళకుండా, సూర్యుడు వెలుతురుకి వెళ్ళకుండా అలానే జాగ్రత్త పడుతూ సన్ స్క్రీన్స్ కూడా పెట్టుకుంటూ మీ పనులు మీరు చేసుకోవచ్చు. సో ఈ పీల్స్, లేజర్స్ అనేటివి కాంబినేషన్లో చేసినప్పుడు మీకు మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటాయి. పీల్స్, లేజర్స్ ప్రతి నెల చేస్తామండి. ఒక 6 నుంచి 8 నెలల వరకు మనం అలా కంటిన్యూస్గా చేసుకుంటూ ఉంటే ఒక యూనిఫామ్ టోన్ అనేది మనం ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. కొన్ని జిడ్డుగా, కొన్ని రిజల్ట్స్ రాకుండా కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటిని కొన్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ సెషన్స్, వివిధ రకాలైన చేంజ్ ఆఫ్ థెరపీస్ మనం చేస్తూ మంచి రిజల్ట్స్ కూడా సాధించవచ్చు. ట్యానింగ్కి తగ్గట్టుగా మనం గ్లూటథయోన్, వైటమిన్ సి కాంబినేషన్స్లో వాటిని ప్రయత్నం చేయొచ్చండి. అలానే ఇతరత్ర క్రీమ్స్ కూడా ఉంటాయండి. ట్రైనెక్సిమిక్ యాసిడ్ క్రీమ్స్, అలానే ఆస్కార్బిక్ యాసిడ్ క్రీమ్స్, పామిటాయిల్, రెటినాయిల్ పామిటేట్ అని ఉంటాయి, అవి యూస్ చేయొచ్చు. కర్క్యుమెన్స్ ఉంటాయి, పైపరిడిన్స్ ఉంటాయి, కోజిక్ యాసిడ్ ఉంటాయి. ఇలాంటి వివిధ రకాలైన క్రీమ్స్ కూడా కాంబినేషన్ చేస్తూ మంచిగా రిజల్ట్ సాధించవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మీకు లేజర్స్ తోటి డీటెయిల్స్గా చెప్తానండి. ఆ వీడియో రావాలి అని అంటే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియో నచ్చి మీకు లైక్ చేసి, అలానే మీకు మీ ఇతరుల ఫ్రెండ్స్కి కానీ, స్నేహితులకు కానీ, లేక మీ చుట్టాలకి కానీ, మిత్రులకి, శ్రేయోభిలాషులకి ఎవరికైనా కానివ్వండి, మొటిమలు వచ్చి, ట్యానింగ్ వచ్చి, వాళ్ళకి నల్ల మచ్చలు వచ్చాయంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్, లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తాను.